హలో ఎవ్రీవన్. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి డేటా విజువలైజేషన్. సో డేటా విజువలైజేషన్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, వాట్ ఈస్ ద పర్పస్, ఎక్కడ ఏ గ్రాఫ్ యూస్ చేయాలి అనే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనం డేటా విజువలైజేషన్ అంటే ఏ గ్రాఫ్ ఎలా ప్లాట్ చేయాలనేది నేర్చుకోవడం కాదు, ఏ గ్రాఫ్ని ఎప్పుడు యూస్ చేయాలనేది నేర్చుకోవడమే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డేటా విజువలైజేషన్. సో ఈ వీడియోలో నేను ఆ కాన్సెప్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక బార్ చార్ట్ ఎలా ప్లాట్ చేయాలి అని చాట్ జీపీటీలో అడిగినా చెప్పేస్తుంది. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఏ సినారియోస్లో మనం బార్ చార్ట్ అనేది యూస్ చేయాలి, ఏ సినారియోస్లో పై చార్ట్ అనేది యూస్ చేయాలి, ఏ సినారియోస్లో లైన్ చార్ట్ అనేది యూస్ చేయాలి అనేది తెలుసుకోవడమే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఇంటర్వ్యూస్లో కానీ, రియల్ టైం ఎక్స్పీరియన్స్లో కానీ, రియల్ టైం సినారియోస్లో కానీ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అదే. సో స్టార్ట్ ఫాలోయింగ్ ద సెషన్. మీరు నోట్ చేసుకోండి పాయింట్స్ అండ్ కంటిన్యూ టిల్ ద ఎండ్. పైథన్లో డేటా విజువలైజ్ చేయాలి అంటే మనకున్న రెండు ప్యాకేజెస్ ఏంటివంటే మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్ అనమాట. సో ఈ మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్ యూస్ చేసుకుని మనం డేటా అనేది ప్లాట్ చేసుకుంటాం. సో ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్లాటింగ్? అసలు విజువలైజ్ ఎందుకు చేయాలి డేటా అంటే, డేటాని నేను నార్మల్గా చూపించేశాను అనుకోండి, రా డేటాని నేను యాజ్ యూజువల్ నాకు డేటా ఎలా అయితే ఉందో అలాగే చూపించేశాను అనుకోండి, సో యూజర్కి అర్థమయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అసలు ఆ డేటాలో ఏముంది, ఓకే, ఏం అనలైజ్ చేయొచ్చు, ఆర్ అసలు ప్యాటర్న్స్ ఏంటి అనేవి అసలు అర్థం కావు. బట్ ఎప్పుడైతే నేను ఆ డేటాని ఒక గ్రాఫ్ ఆర్ చార్ట్ కింద కన్వర్ట్ చేశానో అప్పుడు అప్పుడు ఆ డేటాలో ఉన్న హిడెన్ ప్యాటర్న్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఒక సేల్స్ డేటా తీసుకున్నా. సో సేల్స్ డేటాలో నాకు డే నేమ్, ఏ వీక్, దాని సేల్ వాల్యూ ఎంత అనేది ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఈ డేటాని, నాకు ఒక 1 year డేటా ఉంది, అంటే 52 weeks డేటా ఉంది. సో ఈ 52 weeks డేటా మొత్తాన్ని నేను మా యూజర్స్కి ఇచ్చేసాను, ఆర్ ఎవరైతే ఆ డేటా యూజ్ చేయాలో వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు ఈ డేటా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకేం అర్థం కాదు. సో ఇదే డేటాని నేను ఒక లైన్ చార్ట్ కింద కానీ, ఒక బార్ చార్ట్ కింద కానీ కన్వర్ట్ చేస్తే నాకు ఇందులో ఉన్న హిడెన్ ప్యాటర్న్స్ అర్థమవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు అబ్జర్వ్ చేస్తే వీకెండ్ నాకు సేల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంది. సో నేను ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాను, ఎవ్రీ వీకెండ్ ఇదే ప్యాటర్న్ ఉందా అనేది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తా. సో ఇది ఎలా నాకు అర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే నేను ఈ డేటాని ఒక అండర్స్టాండబుల్ వేలోకి కన్వర్ట్ చేసుకున్నానో ఆర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నానో అప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో అలా అర్థం అవ్వడానికి మనకి ఈ విజువలైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ విజువలైజేషన్ ఆర్ ద పర్పస్ ఆఫ్ విజువలైజేషన్. ఓకే, సో సింపుల్ స్టేట్మెంట్, టు ఎక్స్ట్రాక్ట్ ద హిడెన్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ద డేటా విల్ బి యూజింగ్ డేటా విజువలైజేషన్. సో ఇది చేయడం కోసం మన దగ్గర చాలా గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ ఉన్నాయి. బార్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, ఓకే, సో స్కాటర్ ప్లాట్, హిస్టోగ్రామ్స్ అని చెప్పి చాలా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఈ వీడియోలో ఏ గ్రాఫ్ ఎలా ప్లాట్ చేయాలి అండ్ ఏ సినారియోస్లో ప్లాట్ చేయాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక సింపుల్ డేటా సెట్ తీసుకుంటాను, అది రియల్ టైం డేటా సెట్టే. సో ఆ డేటా సెట్లో నాకు ఒక కంపెనీ యొక్క సేల్స్ డేటా ఉంటుంది. ఆ సేల్స్ డేటాని నేను విజువలైజ్ చేసి మీకు కొన్ని ప్యాటర్న్స్ కూడా చూపిస్తాను. సో లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, నేను మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబాన్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ రెండు యూస్ చేసుకుని, ఆ రెండు ప్యాకేజెస్ యూస్ చేసుకుని నేను డేటా అనేది విజువలైజ్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఆ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇంపోర్ట్ matplotlib.py ప్లాట్ అంటే పైథాన్ ప్లాటింగ్ అన్నట్టు, యాజ్ పిఎల్టీ అంటే దీనికి ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇంకో ప్యాకేజ్ సీబాన్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, సీబాన్ యాజ్ ఎస్ఎన్ఎస్. ఓకే, సో యాజ్ యూజువల్ నేను పాండాస్ అండ్ నంపై కూడా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను నాకు కొన్ని థీమ్ సెట్ చేసుకుంటా. నేను వన్స్ గ్రాఫ్
స్టార్ట్ చేసిన తర్వాత నేను వచ్చి మీకు చూపిస్తాను ఇవి. ఐ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ షో. సో పాండాస్లో ఏంటంటే ఎన్ని కాలమ్స్ చూపించవచ్చు, సో ఎన్ని కాలమ్స్ చూపించవచ్చు అనే సెట్టింగ్ అనమాట ఇది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను నా డేటా సెట్ని రీడ్ చేస్తున్నాను. ఓకే, pd.read csv, సిన్స్ ఇట్ ఈస్ CSV ఫైల్, నేను read csv అనే ఫంక్షన్ యూస్ చేసి రీడ్ చేస్తాను. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా డేటాలో అసలు ఏ కాలమ్స్ ఉన్నాయి. విజువలైజ్ చేయాలి అంటే ఫస్ట్ మన డేటా మనకి బాగా అర్థం అవ్వాలి. అప్పుడే నేను రైట్ గ్రాఫ్స్ని రైట్ ప్లేస్లో యూజ్ చేయగలుగుతాను. ఓకే, సో నాకు ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి. రీజియన్, కంట్రీ, ఐటమ్ టైప్, సేల్స్ ఛానల్. అంటే ఇది సేల్స్ డేటా కదా, సో ఏ ఛానల్లో ఈ డేటాని సేల్ చేశారు అని, ఆన్లైనా ఆఫ్లైనా అని. ఓకే, ఏ ఐటమ్ అంటే ఏ కేటగిరీ ఆఫ్ ఐటమ్ అది, బేబీ ఫుడ్, స్నాక్స్, బీవరేజెస్, సీరియల్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఏ కంట్రీకి సేల్ చేశారు అండ్ ఆ కంట్రీ ఏ రీజియన్లో ఉంది. ఓకే, ఆర్డర్ ప్రయారిటీ అంటే, సో లెట్సే మనం ప్రైమ్లో అమెజాన్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ లేని వాళ్ళకి ఆర్డర్ అనేది 4 డేస్లో డెలివరీ అవుతుంది. అదే ప్రైమ్ ఉన్న వాళ్ళకి 1 or 2 డేస్ కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్గా ప్రైమ్ ఉన్న కస్టమర్స్కి ఆర్డర్ ప్రయారిటీ అనేది క్రిటికల్లీ హై అని పెట్టుకుంటారు అనమాట. సో M అంటే మీడియం ప్రయారిటీ, L అంటే లో ప్రయారిటీ, H అంటే హై ప్రయారిటీ. సో ఇలా పెట్టుకుంటారనమాట. సో కొంతమంది ఏం చేస్తారు, డెలివరీ త్వరగా రావాలని చెప్పి అమౌంట్ పే చేస్తాం, రైట్. సో ఒక ఎక్స్ట్రా పే చేస్తాం అనమాట. సో వాళ్ళకి క్రిటికల్లీ హై అని. సో ఇలా ఇంటర్నల్గా వాళ్ళకి కొన్ని రకాలుగా డేటా అనేది సేవ్ అవుతుంది. ఓకే, సో ఆర్డర్ డేట్, ఆర్డర్ ఐడి, షిప్మెంట్ డేట్ అంటే ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు షిప్మెంట్ స్టార్ట్ చేశారు అని, ఎన్ని యూనిట్స్ ఆర్డర్, సెల్లింగ్ ప్రైస్ ఎంత, మేకింగ్ కాస్ట్ ఎంత, అండ్ టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది ఈ ఆర్డర్ నుంచి, అండ్ ఈ ఆర్డర్ కాస్ట్ ఎంత, అంటే ఎంత ఖర్చు పెట్టాను నేను ఈ ఆర్డర్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆర్డర్ని క్రియేట్ చేయడానికి, నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత. సో ఈ డేటా మొత్తం ఉందన్నమాట. సో ఇది ఒక కంపెనీ యొక్క సేల్స్ డేటా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ డేటాని నేను విజువలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అనలైజ్ కాదు, విజువలైజ్ చేస్తాను ఫస్ట్. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ ఎలా అనలైజ్ చేయాలి, ఎన్ని రకాలుగా అనాలిసిస్ చేయొచ్చు అనే కంప్లీట్ వీడియో ఒకటి నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో అందులో డీటెయిల్డ్గా అసలు ఎన్ని డేటా అనలిటిక్స్ యూజింగ్ పైథన్లో ఎన్ని రకాల అనాలిసిస్లు ఉన్నాయి, ఒక్కోటి ఎలా చేయొచ్చు అనే డీటెయిల్డ్ వీడియో పెడతాను. ఓకే, బట్ ఈ వీడియోలో నేను డేటా విజువలైజేషన్ ఎలా చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, మనం అనలైజ్ చేయాలి అంటే మనకి కొన్ని టాపిక్స్ తెలిసి ఉండాలి. అంటే పాండాస్ ఎలా యూజ్ చేయాలి, డేటా విజువలైజేషన్ ఎలా చేయాలి. సో ఈ టాపిక్స్ తెలిస్తే నాకు డేటా అనలిటిక్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఓకే, సో నేను డీటెయిల్డ్ వీడియోస్ అనేవి చేసున్నాను ఆల్రెడీ పాండాస్ మీద. ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ 4 వీడియోస్ చేసున్నా. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే, అలాగే ఈ వీడియోని కంప్లీట్గా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను నా డేటా ఎన్ని రోజు ఉన్నాయి, నా దగ్గర 5000 ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఆర్డర్ అండ్ 17 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నా డేటా ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, అండ్ దెర్ ఆర్ ఫ్యూ నల్ వాల్యూస్ యాజ్ వెల్. నా దగ్గర కొన్ని నల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చిన్న క్లీనింగ్ అనేది చేస్తున్నాను నేను. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ డేట్ అండ్ షిప్మెంట్ డేట్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆర్డర్ డేట్ అండ్ షిప్మెంట్ డేట్ అనేవి ఏ ఫార్మాట్లో ఉన్నాయంటే డేట్ టైం ఫార్మాట్లో ఉన్నాయి. సో వాటిలో నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇయర్ సపరేట్గా, మంత్ సపరేట్గా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీ ఆర్డర్కి డేట్ టైం ఉంటాయి కాబట్టి ఆ మంత్, ఇయర్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇయర్, మంత్, డే ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే నాకు అనాలిసిస్ ఆర్ విజువలైజేషన్ అప్పుడు అవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, రైట్. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, మ్యాట్ప్లాట్లిబ్ అనేది ద ఫౌండేషన్ ఆఫ్ ప్లాటింగ్ ఇన్ పైథన్. ఓకే, అంటే ఎంత మనం కాంప్లికేటెడ్ గ్రాఫ్ ప్రింట్ చేయాలి అన్న ఆర్ క్రియేట్ చేయాలి అన్న మ్యాట్ప్లాట్లిబ్ అనేది ద బేసిక్ అనమాట. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్. ఓకే, సో ఇందులో నేను 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ కవర్ చేస్తాను: లైన్ ప్లాట్, బార్ చార్ట్ అండ్ హిస్టోగ్రామ్. ఓకే, అంటే లైన్ ప్లాట్ ఎలా క్రియేట్ చేయాలి, బార్ చార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, హిస్టోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనం
లైన్ చార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. సో లైన్ చార్ట్ అంటే నాకు ఏ గ్రాఫ్కైనా మనకి 2 యాక్సిస్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో లైన్ చార్ట్ అనేది ఎప్పుడు డ్రా చేయాలి ఆర్ ఎప్పుడు ప్లాట్ చేయాలి అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎనీథింగ్ కైండ్ ఆఫ్ ఇయర్, మంత్, డే, ఓకే, సో ఇలాంటి వాల్యూస్ ఉండి అండ్ వై యాక్సిస్ మీద న్యూమరికల్ డేటా ఎప్పుడైతే ఉంటుందో ఆ సినారియోస్లో మాత్రమే నేను లైన్ చార్ట్ అనేది ప్లాట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్, మంత్, డే, ఓకే, ఇలాంటి డేటా అంటే కనిపించడానికి అది న్యూమరికల్గానే కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇయర్ అనేది ఒక కేటగిరీ, అలాగే మంత్ కూడా ఒక న్యూమరికల్ వాల్యూవే, కానీ అది యాక్చువల్గా ఒక కేటగిరికల్ డేటా. ఓకే, సో అలాంటి డేటా ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే క్రికెట్లో ఓవర్స్ ఉంటాయి. ఓవర్స్ అనేవి న్యూమరికల్ వాల్యూ, కానీ ఎవ్రీ ఓవర్ ఈజ్ ఎ కేటగిరీ. అంటే దాన్ని న్యూమరికల్ కింద ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నాము అంటే మనం యావరేజ్ ఓవర్ అనేది తీసుకోలేం కదా, అలాగే యావరేజ్ ఇయర్ అనేది తీసుకోలేం కదా. సో అది కనిపించడానికి నాకు న్యూమరికల్గానే కనిపిస్తుంది, కానీ అది కేటగోరికల్ డేటా యాక్చువల్గా. సో అలాంటి డేటా ఎక్కడైతే మనకు ఉంటుందో ఆ డేటాని మనం ఎక్స్ యాక్సిస్లో యూజ్ చేసుకుని ఆర్ అలాంటి డేటాతో నేను ఎప్పుడైతే డీల్ చేయాలో అప్పుడు నేను డైరెక్ట్లీ లైన్ చార్ట్కి వెళ్ళిపోతాను. అండ్ అలాంటి కాలమ్స్ నేను ఎక్స్ యాక్సిస్లో పెట్టుకుని న్యూమరికల్ డేటాని వై యాక్సిస్లో పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్ అని ఉంది, ఎవ్రీ వీక్ ఈజ్ ఏ కేటగిరీ కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడ టోటల్ సేల్స్ పర్ ఈచ్ వీక్. ఓకే, వీక్ 1 సేల్స్ ఎంత ఇక్కడ ఉంటుంది, వీక్ 2 పెరిగిందా ఇక్కడికి వెళ్తుంది, వీక్ 3 పెరిగిందా ఇక్కడికి వెళ్తుంది, వీక్ 4 మళ్ళీ, రైట్. సో ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి మనం లైన్ చార్ట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సింపుల్ పాయింట్ టు సమ్మరైజ్, ఎప్పుడైతే మన డేటాలో ఒక కాలంలో వాల్యూస్ అనేవి న్యూమరికల్గా ఉంటాయో అండ్ యాక్చువల్గా ఈ న్యూమరికల్ కాదు, అవి కేటగోరికల్, అలాంటి డేటాని యూస్ చేసుకుని నేను ఏదైనా అనాలిసిస్ చేయాలి ఆర్ ఏదైనా విజువలైజ్ చేయాలి అన్నప్పుడు నేను డైరెక్ట్గా లైన్ చార్ట్కి వెళ్ళిపోతా. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఎలాంటి వాల్యూస్ ఉంటాయి అంటే లైన్ చార్ట్తో డీల్ చేసేవి ఇయర్ కానీ, మంత్ కానీ, డే కానీ, సో ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే బయట కూడా రియల్ వరల్డ్లో కూడా లైన్ చార్ట్ అనేది ఎప్పుడు డే, మంత్, ఇయర్ ఇలాంటి వీక్స్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని విజువలైజ్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే, సో మైండ్లో అది పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వీక్ వైజ్ డేటాని గ్రూప్ చేసుకుని టోటల్ సేల్స్ అనేవి ప్లాట్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, అది నేను ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను రండి. సో నా దగ్గర ఆర్డర్ ఇయర్ అనే ఒక కాలం ఉంది, ఒకసారి నా డేటా చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నా దగ్గర ఆర్డర్ ఇయర్ అనేది ఒక కాలం ఉంది. ఓకే, సో ఆర్డర్ ఇయర్ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా డేటాని ఆర్డర్ ఇయర్తో గ్రూప్ చేసుకుని యూనిట్ సోల్డ్ అంటే నాకు ఎన్ని యూనిట్ సేల్ అయినాయి అనే ఒక కాలం యొక్క సమ్ తీసుకుంటున్నా. సమ్ తీసుకుని ఇయర్ వైజ్ నేను సార్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కనిపిస్తుంది నా డేటా. సో 2010లో నా డేటా నాకు ఎన్ని యూనిట్స్ టోటల్ యూనిట్స్ సేల్ అయినాయి, ఓకే, అంటే 19,76,000 యూనిట్స్ సేల్ అయినాయి. అలాగే 2011లో 20 lakhs, 12లో ఇలా నాకు ఎవ్రీ ఇయర్ ఎన్ని యూనిట్స్ నా కంపెనీ సేల్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓకే, సో నేను ఈ డేటాని ప్లాట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ట్రెండ్ కనుక్కోవాలి కదా, నాకు ఎవ్రీ ఇయర్ యూనిట్ సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా అనేది తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ డేటాని ప్లాట్ చేయడానికి నేను లైన్ చార్ట్ అనేది యూస్ చేస్తాను. ఓకే, వెరీ సింపుల్. ఫస్ట్ పాయింట్, ఏ గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నా ఫస్ట్ ఆ ఫిగర్ లేఅవుట్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే ఆ గ్రాఫ్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో గ్రాఫ్ సైజ్ అనేది విడ్త్ వచ్చేసి 12, హైట్ వచ్చేసి 4 అనమాట. ఓకే, నేను చూపిస్తాను, నేను మాడిఫై చేసి కూడా చూపిస్తాను. తర్వాత లైన్ చార్ట్ ప్లాట్ చేయడానికి ఫంక్షన్ ఏంటి అంటే matplotlib.plot ఫంక్షన్ అనేది యూస్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ
ఫస్ట్ ఎక్స్ యాక్సిస్లో ఏ వాల్యూ ఉండాలి, మనకి రెండు యాక్సిస్లు ఉన్నాయి కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్లో ఏ వాల్యూ ఉండాలి అండ్ వై యాక్సిస్లో ఏ వాల్యూ ఉండాలి అనేది మెన్షన్ చేసుకున్నా. ఓకే, సో మార్కర్ అంటే నేను ఒకసారి చూపిస్తాను అవుట్పుట్ వచ్చాక. వస్తే లెట్స్ అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ యాక్సిస్లో నాకు ఏ కాలం ఉంది, ఇయర్ కాలం పెట్టాను కదా, ఆర్డర్ ఇయర్. ఓకే, వై యాక్సిస్లో యూనిట్ సోల్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ మార్కర్ అంటే ఏంటంటే, మార్కర్ ఓ అన్నాను. ఓ అంటే ఈ డాట్ అన్నమాట. ఓకే, సో ఈ ప్లేస్లో నేను ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా మార్కర్స్ ఉంటాయి. స్టార్ అన్నాను. స్టార్ అంటే నాకు స్టార్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకే, సో మోస్ట్ ప్రాబ్లీ ఓ కానీ స్టార్ కానీ ప్రిఫర్ చేసుకుంటాం, జస్ట్ హైలైట్ చేయడానికి ఆ పాయింట్ అంటే. ఓకే, నెక్స్ట్ది టైటిల్. ఓకే, నేను ప్లాట్ అనేది ప్లాట్ చేసేసాను. ఓకే, సో ఈ ప్లాట్ని కొద్దిగా ఎన్హాన్స్ చేయడానికి, అంటే కొద్దిగా బ్యూటిఫుల్గా చూపించడానికి ఈ టైటిల్ కానీ, ఓకే, దీన్ని లేబుల్ అంటాం. ఎక్స్ లేబుల్ అంటే ఎక్స్ యాక్సిస్ లేబుల్, ఇది వై యాక్సిస్ లేబుల్ అనమాట. సో ఈ లేబుల్స్ అనేవి యూస్ చేస్తాం. సో నేను టైటిల్లో పెట్టేసా ఇయర్లీ టోటల్ యూనిట్ సోల్డ్ ట్రెండ్. ఎక్స్ లేబుల్ ఏంటి, ఎక్స్ యాక్సిస్లో ఏ కాలం యూస్ చేసాం, ఆర్డర్ ఇయర్ కదా, ఏ ఆర్డర్ ఇయర్ అనే లైక్ ఈ ఆర్డర్ అనేది ఏ ఇయర్లో సేల్ అయింది అనే కాలం కాబట్టి ఆ లేబుల్ అది ఆర్డర్ ఇయర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే టోటల్ యూనిట్ సోల్డ్ వై యాక్సిస్ లేబుల్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్టిక్స్ అంటాం. ఎక్స్టిక్స్ అంటే ఏంటంటే ఈ వాల్యూస్ అనమాట, ఈ వాల్యూస్ని ఎక్స్టిక్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆ ఎక్స్టిక్స్ని ఈ కాలంలో నుంచి ఒక్కొక్కటి తీసుకుంటున్నా, ఒక్కొక్క వాల్యూ తీసుకుంటూ రొటేషన్ 45 degrees అంటే ఈ ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ అనేవి ఇలా రొటేట్ అయి ఉన్నాయి కదా. సో కొద్దిగా యాంగిల్ 45 degrees యాంగిల్ ఉంది, నేను దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees అన్న. అబ్జర్వ్ చేయండి అవుట్పుట్లో ఒకసారి, స్ట్రైట్ అయిపోయినాయి. ఓకే, సో నేను అసలు మెన్షన్ చేయలేదు అనుకోండి, నార్మల్గా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో అకార్డింగ్ టు ఆర్ యూస్ కేస్ కొన్నిసార్లు ఏమైందంటే ఈ టెక్స్ట్ ఓవర్లాప్ అయిపోయింది, అలాంటప్పుడు దీన్ని ఇలా రొటేట్ చేసుకుని పెట్టుకుంటాం. జస్ట్ అది ఇంట్రడ్యూస్ చేయడానికి అది పెట్టాను అనమాట. ఓకే, రైట్. అలాగే పిఎల్ డాట్ గ్రిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాం, అంటే గ్రిడ్ అంటే వెనకాల లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా అవి. అలాగే టైట్ లేఅవుట్ అంటే గ్రాఫ్ అనేది మన ఫిగర్ లేఅవుట్ తీసుకున్నాం కదా, సో ఆ లేఅవుట్కి అలైన్ అయి ఉంటుంది, సో దాన్ని టైట్ లేఅవుట్ అంటాం. అండ్ పిఎల్ డాట్ షో ఇది మ్యాండేటరీ అనమాట. సో ఎప్పుడైతే నేను గ్రాఫ్ ప్లాట్ చేస్తానో ఎవ్రీ టైం నేను ఈ పిఎల్టీ డాట్ షో అనేది యూస్ చేయాలి. మీరు టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటే ఫర్దర్గా మీరు ఎప్పుడైనా రివైజ్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా ఉంటుంది ఒకసారి. ఓకే, సో దాన్ని నోట్స్లో నోట్ చేసుకుంటే ట్రై చేయండి మధ్యలో. ఓకే, పాజ్ చేసుకుంటే నోట్ చేసుకోండి. సో పిఎల్ డాట్ షో అనేది మ్యాండేటరీ పాయింట్. ఎప్పుడైతే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆల్వేస్ పిఎల్ డాట్ ఫిగర్ అంటే ఫిగర్ లేఅవుట్ ఎంత సైజ్ ఉండాలి అనేది చెక్ చేస్తున్నాను. లెట్స్ నేను ఇప్పుడు ఫిగర్ లేఅవుట్ 2 అన్నాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి అవుట్పుట్లో హైట్ తగ్గిపోయింది, హైట్ 2 ఇచ్చాం. ఓకే, రైట్. సో నేను దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, నాకు ఎంత కావాలంటే అంత నేను దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 5 అన్న కొద్దిగా పెద్దదైంది. ఓకే, సో అకార్డింగ్ టు మై యూస్ కేస్ నేను దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకుంటాను అనమాట. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ బీ యూజింగ్ టు ప్లాట్. ఓకే, కానీ ఈ లైన్ చార్ట్ అనేది ప్లాట్ చేయడానికి నాకు యూస్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ఈ పిఎల్టీ డాట్ ప్లాట్, ఈ లైన్ మాత్రమే. ఓకే, మిగతా ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఏ గ్రాఫ్కైనా కామన్గా ఉంటాయి. లేఅవుట్ సెట్ చేయడం, టైటిల్ రాయడం, ఎక్స్ లేబుల్ మెన్షన్ చేయడం, వై లేబుల్, ఎక్స్ టిక్స్ మెన్షన్ చేయడం. ఓకే, అలాగే గ్రిడ్, టైట్ లేఅవుట్, షో, ఇవన్నీ చాలా కామన్ అనమాట, అన్నిటికీ కామనే. ఓకే, నెక్స్ట్ వన్ బార్ చార్ట్. సో బార్ చార్ట్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇక్కడ. ఓకే, నా దగ్గర డేటాలో రీజన్ అనే ఒక కాలం ఉంది, అలాగే యూనిట్ సోల్డ్ అనే ఒక కాలం ఉంది. ఓకే, సో రీజన్ అనే కాలం యొక్క డేటా టైప్ ఏంటి అంటే స్ట్రింగ్స్. ఇందులో టెక్స్ట్ డేటా ఉంది, అంటే మనం ఏం పిలుస్తామంటే ఈ టెక్స్ట్ డేటాని కేటగిరీస్ అంటాం. అలాగే యూనిట్ చూడని ఒక కాలం ఉంది, ఈ కాలంలో ఉన్న డేటా అనేది మనకి న్యూమరికల్ డేటా అనమాట. ఓకే, ఎప్పుడైతే నేను ఒక న్యూమరికల్ డేటాని
ఒక కేటగోరికల్ డేటాని అనలైజ్ చేయాలో ఆ సినారియోస్లో నేను బార్ చార్ట్ అనేది యూస్ చేస్తాను. ఓకే, రిపీటింగ్ అగైన్, ఎప్పుడైతే నేను ఒక కేటగోరికల్ కాలమ్ని ఒక న్యూమరికల్ కాలమ్ని అనలైజ్ చేయాలో ఆ సినారియోస్లో నేను బార్ చార్ట్ అనేది యూస్ చేస్తాను. ఓకే, సో ఫర్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఏం చేస్తాను అంటే ఒక గ్రాఫ్ తీసుకుంటాను. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కేటగోరికల్ కాలం ఉంటుంది, అలాగే న్యూమరికల్ కాలం అనేది ఎప్పుడు వై యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఈ కేటగిరీస్ ఉన్నాయి చూసారా, వై, జెడ్, ఏ, బి. ఓకే, అలాగే ఇలా ఉంటాయి. సో ఈ ఎవ్రీ కేటగిరీకి ఒక బార్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇలాంటి గ్రాఫ్స్ని మనం బార్ చార్ట్ అని పిలుస్తాం. ఓకే, బట్ ద పాయింట్ ఈస్ ఎప్పుడు యూస్ చేయాలి అంటే నేను ఎప్పుడైతే ఒక కేటగోరికల్ కాలమ్ని ఒక న్యూమరికల్ కాలమ్ని కలిపి అనలైజ్ చేయాలి అనుకుంటున్నానో అప్పుడు ఐ జస్ట్ గో ఫర్ బార్ చార్ట్. ఓకే, దీన్ని ఎలా ప్లాట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నా దగ్గర రీజియన్ అనే ఒక కాలం ఉంది, ఇందాక చెప్పాను. అలాగే టోటల్ రెవెన్యూ అని కూడా ఒక కాలం ఉంది. ఓకే, ఇప్పుడు నేను రీజియన్ వైజ్ టోటల్ రెవెన్యూ అనలైజ్ చేయాలి అంటే ఎవ్రీ రీజియన్కి నాకు టోటల్ రెవెన్యూ ఎంత వస్తుంది అనేది నేను విజువలైజ్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే నా డేటాని రీజియన్ వైజ్ గ్రూప్ చేసుకుని టోటల్ రెవెన్యూని సమ్ చేస్తున్నా, టోటల్ రెవెన్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకే, అండ్ రెవెన్యూ వైజ్ సార్ట్ చేస్తే ఇది నా డేటా, ఇలా ఉంటుంది నా డేటా అనేది. నా దగ్గర 5 రీజియన్స్ ఉన్నాయి. 5 రీజన్స్కి ఇవి నా రెవెన్యూ అనమాట. కొన్ని ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూ ఆర్ కొన్ని క్రోడ్స్ ఆఫ్ రెవెన్యూ ఉంది కాబట్టి నా డేటా అనేది ఈ ఫార్మాట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇదే డేటాని ప్లాట్ చేయాలి అంటే ఐ విల్ బి యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ plt.bar. బార్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. మ్యాట్ ప్లాట్ లిబ్లో బార్ చార్ట్ ప్లాట్ చేయాలంటే pl.bar, అదే లైన్ చార్ట్ అంటే pl.plot మనం పైన చూసాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్లో ఏ కాలం ఉండాలి, వై యాక్సిస్లో ఏ కాలం ఉండాలి అనేది మెన్షన్ చేస్తున్నా. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. టైటిల్, ఎక్స్ లేబుల్, వై లేబుల్, ఎక్స్ టిక్స్, టైట్ లేఅవుట్, షో ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఎప్పుడైతే నేను దీన్ని ప్లాట్ చేస్తానో ఒకసారి అవుట్పుట్ చూడండి, నాకు ఈ రకంగా వచ్చేసింది. అగైన్ నేను ఇక్కడ రొటేషన్ పెట్టాను కాబట్టి 45. ఓకే, ఎందుకంటే ఓవర్లాప్ అయిపోయింది. లెట్స్ నేను ఈ రొటేషన్ అనేది 45కి పెట్టలా. ఓకే, లెట్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఓవర్లాప్ అయిపోయింది మొత్తం. సో దాన్ని కొద్దిగా బ్యూటిఫుల్గా చూపించడానికి రొటేషన్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆఫ్ విల్ బి ప్లాటింగ్ ఏ బార్ చార్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బార్ చార్ట్ అనేది ఏ సినారియోలో ప్లాట్ చేస్తాం. ఎప్పుడైతే నేను ఒక కేటగోరికల్ కాలమ్ని ఒక న్యూమరికల్ కాలమ్ని విజువలైజ్ చేయాలి అనుకున్నప్పుడు బార్ చార్ట్ అనేది ద ఆప్షన్ ఫర్ అస్. నెక్స్ట్ వన్, హిస్టోగ్రామ్. సో హిస్టోగ్రామ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? ఓకే, చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను రండి. ఓకే, నా దగ్గర యూనిట్ సోల్డ్ అనే కాలం ఉంది. సో ఈ కాలం ఏ టైప్ అంటే న్యూమరికల్ డేటా ఇది. సో ఈ ఒక్క న్యూమరికల్ డేటాని నేను అనలైజ్ చేయాలి ఆర్ విజువలైజ్ చేయాలి. ఓకే, సో విజువలైజ్ చేయాలి అంటే సింగిల్ న్యూమరికల్ కాలమ్ని విజువలైజ్ చేయాలి అంటే నేను హిస్టోగ్రామ్ అనేది యూస్ చేసుకుంటా. ఏం అనలైజ్ చేయగలం ఇందులో ఆర్ ఏం మ్యాటర్ అర్థం చేసుకోగలం ఇందులో అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇందులో హిస్టోగ్రామ్లో మనకి బిన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. బిన్స్ అంటే బకెట్స్ అనమాట. ఈ డేటాని కొన్ని బకెట్స్ కింద డివైడ్ చేసుకుంటుంది. అంటే లెట్స్ సే జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను బకెట్ సైజు 50 తీసుకున్నా అనుకోండి, ఆర్ ఈ బిన్ సైజ్ 50 తీసుకున్నా. ఏం చేసిందంటే నా డేటా అనేది బిన్స్ కింద డివైడ్ అయిపోయింది. 0 to 50 ఫస్ట్ బిన్, 50 to 100 సెకండ్ బిన్, 100 to 150 థర్డ్ బిన్, ఇలా బిన్స్ కింద డివైడ్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే నేను బిన్ సైజ్ అనేది 50 పెట్టుకున్నా కాబట్టి. సో ఇప్పుడు ఈ బిన్లోకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. అంటే 0 to 50 అనే బకెట్లోకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి, 1, 2, 3, 4. ఓకే, 4 వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, అలాగే ఈ 50 to 100లోకి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి అంటే 1, 2 వాల్యూస్ ఉన్నాయి. అలాగే 100 to 150 ఒకటి ఉంది. సో ఏం చేసామంటే హిస్టోగ్రామ్ ప్లాట్ చేయాలి అంటే స్టెప్ 1
లో మనం మన డేటాని ఏదైతే న్యూమరికల్ కాలం ఉందో ఈ కాలంని ఒక బిన్ కింద క్రియేట్ చేసుకుంటున్నాం, ఆర్ బిన్ కింద డివైడ్ చేస్తున్నాం, ఆర్ బకెట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. డివైడ్ చేసుకుని ఈ డేటాని నేను ప్లాట్ చేస్తాను. ఎలా అంటే ఎక్స్ యాక్సిస్ మీద నాకు బిన్స్ ఉంటాయి, వై యాక్సిస్ మీద ఇదేంటిది, ఇది ఫ్రీక్వెన్సీ కదా. ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు ఆర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేదే కదా. సో వై యాక్సిస్ మీద నాకు ఆ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఇలా ఉంటాయి 150 ఇలా అనుకోండి. సో ఫస్ట్ బిన్ ఎంత సైజ్ ఎంత 0 to 50. ఓకే, 0 to 50 కాబట్టి నాకు నా ప్లాట్ అనేది ఇలా వస్తుంది. అంటే 4 కదా, సో 4 దగ్గరికి వచ్చింది. సెకండ్ బిన్ సైజ్ ఎంత 50 to 100. సో 50 to 100 అంటే ఇది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి. సో నా బిన్ సైజ్ ఇలా అయిపోయింది. థర్డ్ది 100 to 50. 100 to 50 అంటే ఇక్కడ ఈ ఏరియా. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒకటే వాల్యూ ఉంది. సో ఇది ఒకటే వాల్యూ వచ్చేసింది. సో ఇలా ప్లాట్ చేసే ప్రాసెస్ని మనం హిస్టోగ్రామ్స్ అంటాం. సో హిస్టోగ్రామ్స్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి అంటే ఒక సింగిల్ న్యూమరికల్ కాలమ్ని విజువలైజ్ చేయాలి అన్నప్పుడు హిస్టోగ్రామ్ అనేది యూస్ చేస్తాం. దిస్ ఈజ్ ద కంక్లూషన్ ఆఫ్ హిస్టోగ్రామ్. ఎలా హిస్టోగ్రామ్ అనేది ప్లాట్ అవుతుంది అంటే ఈ స్టెప్స్ అనమాట. సో ఫస్ట్ డేటా అనేది బిన్స్ కింద డివైడ్ అయ్యి ఈచ్ బిన్లో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది అనేది క్యాలిక్యులేట్ అయ్యి దెన్ ఎక్స్ యాక్సిస్ మీద బిన్స్ వస్తాయి, వై యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దామండి. సో హిస్టోగ్రామ్ నేనేం చేశానంటే యూనిట్ సోల్డ్ తీసుకున్నా. నాకు మ్యాట్ప్లాట్లిబ్లో ఉన్న ఫంక్షన్ పేరు అంటే plt.hist అండ్ బిన్స్ ఈజ్ ఈక్వల్స్ 30 అన్న. అంటే నేనేం చెప్తున్నా అంటే 30 బిన్స్ క్రియేట్ చెయ్యి అని చెప్తున్నా. ఓకే, రెస్ట్ ఆల్ విల్ బి యాజ్ యూజువల్, టైటిల్, ఎక్స్ లేబుల్, వై లేబుల్, టైటిల్, లేఅవుట్, షో. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ఇలా వచ్చేస్తుంది నాకు. అంటే ఇది ఈచ్ బిన్ తీసుకుంటే 0 to లెట్స్ సే 30 బిన్స్ ఉంటాయి. ఓవరాల్ మీరు మనం కౌంట్ చేస్తే 30 బిన్స్ వస్తాయి. ఓకే, లెట్స్ నేను నా బిన్స్ని 10 చేద్దాం అన్నాను. ఓకే, 10 బిన్సే క్రియేట్ చేయని చెప్పా. మీరు అబ్జర్వ్ చేయండి, 0 to 1000 ఒక బిన్ వచ్చింది, 1000 to 2000 సెకండ్ బిన్ వచ్చింది, 2000 to 3000 సో ఆన్. ఇలా నాకు 10,000 వరకు ఉన్నాయి కాబట్టి 10 బిన్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు ఏ బిన్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే 0 to 1000 500 to 550 వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 5000 to 6000 కూడా అన్ని వాల్యూస్ ఉన్నాయి దగ్గర దగ్గర. ఓకే, సో నాకు ఏ బిన్లోకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనే అనాలిసిస్ మొత్తం, అంటే ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయి అనే అనాలిసిస్ మొత్తం నేను ఇక్కడ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ప్లాటింగ్ హిస్టోగ్రామ్ మీన్స్. ఓకే, ఇప్పటివరకు మనం 3 గ్రాఫ్స్ నేర్చుకున్నాం. 3 గ్రాఫ్స్ ఇప్పటివరకు మనం మ్యాట్ప్లాట్లిబ్లో 3 గ్రాఫ్స్ ఎలా ప్లాట్ చేయాలని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే మన సిస్టమ్కి ఎలా సేవ్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నాను నేను. సో ఆర్డర్, ఎవ్రీ ఇయర్ ఆర్డర్ అండ్ టోటల్ రెవెన్యూ. దానికి నేను ఇక్కడ మీరు గమనిస్తే టైట్ లేఅవుట్ తర్వాత నేను plt.savefig అంటున్నా. సో ఎప్పుడైతే నేను సేవ్ ఫిగ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తానో ఇక్కడ నేను ఆ ఫిగర్ని నా సిస్టంలో ఏ నేమ్తో సేవ్ చేసుకోవాలో ఆ నేమ్ ఇస్తున్నా అండ్ క్వాలిటీ ఆఫ్ దాట్ వన్ అండ్ టైట్ లేఅవుట్ అని మెన్షన్ చేసి నేను రన్ చేసి అబ్జర్వ్ చేయండి, నాకు ఈ గ్రాఫ్ అనేది నా సిస్టంలో సేవ్ అయిపోయి ఉంటుంది. నేను ఇక్కడ మీకు ఒక ఫోల్డర్లో చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మంత్లీ రెవెన్యూ trend.png ఈ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది 25 seconds బ్యాక్ అని. సో అలా మనం ఫైల్స్ని సిస్టంలో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే నేనేం ట్రై చేశానంటే మొత్తం మ్యాట్ప్లాట్లిబ్ ఇంట్రడ్యూస్ చేయకుండా సీబార్ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని అనమాట. సో నేను గ్రాఫ్స్ని డివైడ్ చేసుకున్నా. సో నేను మల్టిపుల్ గ్రాఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అవి ఎక్కడ యూస్ చేయాలి ఆర్ ఎప్పుడు యూస్ చేయాలని చెప్తూ ఎలా ప్లాట్ చేయాలో కూడా చెప్తున్నా. సో ఇప్పుడు నేను సీబార్న్తో విజువలైజేషన్ ఎలా చేయాలి అని చెప్తున్నా. అంటే సీబార్న్ అంటే ఇది ఒక ప్యాకేజ్ అనమాట, పైథాన్ ప్రొవైడ్ చేస్తున్న కొద్దిగా ఒక ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాట్ప్లాట్లిబ్ అంటే కొద్దిగా ఎన్హాన్స్డ్ గ్రాఫ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. అంటే కొద్దిగా చూడడానికి కొద్దిగా బెటర్గా ఉండే గ్రాఫ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, మనకు ఆప్షన్స్ ఇస్తుంది ఇది సీబార్న్ అనేది. ఓకే, ఈ సీబార్న్తో నేను
స్కాటర్ ప్లాట్, కౌంట్ ప్లాట్ అండ్ హీట్ మ్యాప్, ఈ 3 గ్రాఫ్స్ అనేవి నేను ప్లాట్ చేస్తాను. ఓకే, సో ఇప్పటివరకు మనం నేర్చుకున్నవన్నీ లైన్ చార్ట్, బార్ చార్ట్ అండ్ హిస్టోగ్రామ్స్. ఇప్పుడు నేను సీబాన్తో ఈ 3 గ్రాఫ్స్ ప్లాట్ చేసి చూపిస్తాను. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇది స్కాటర్ ప్లాట్. ఫస్ట్ నేను అసలు స్కాటర్ ప్లాట్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు యూస్ చేయాలి, దాని పర్పస్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు నా డేటాలో 2 న్యూమరికల్ కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్ న్యూమరికలే, ఈ కాలమ్ కూడా న్యూమరికలే అనమాట. సో ఎప్పుడైతే నేను 2 న్యూమరికల్ కాలమ్స్ని విజువలైజ్ చేయాలో అప్పుడు నేను యూస్ చేసే ప్లాట్ స్కాటర్ ప్లాట్ అనమాట. సో ఈ స్కాటర్ ప్లాట్ అనేది ఈ 2 న్యూమరికల్ కాలమ్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది మనకి మెన్షన్ చేస్తాయి. లెట్స్ సే ఒకసారి అబ్జర్వ్ చేయండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్లో ఒక ప్రొడక్ట్ తయారు చేయాలి అంటే దాని మేకింగ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, అంటే దానికి తయారు చేయడానికి ఖర్చు పెట్టిన అమౌంట్ అనమాట. సో దాని మేకింగ్ కాస్ట్ అనేది 20 రూపీస్ ఉందనుకోండి, సెల్లింగ్ ప్రైస్ అనేది 25 రూపీస్ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది, మేకింగ్ కాస్ట్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ పెడతారు జనరల్గా. ఓకే, సో లెట్స్ సే కొన్నిసార్లు మేకింగ్ కాస్ట్ 10 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి 8 రూపీస్ కూడా అమ్మొచ్చు. ఓకే, సో ఇలాంటి రిలేషన్షిప్స్ ఏవైతే మనకి 2 న్యూమరికల్ కాలమ్స్ని అనలైజ్ చేసినప్పుడు దాని యొక్క రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసుకోవాలో అప్పుడు నేను స్కాటర్ ప్లాట్ అనేది ప్లాట్ చేసుకుంటాం అనమాట. సో స్కాటర్ ప్లాట్ అనేది ఏం చేసిద్ది అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఒక కాలమ్, వై యాక్సిస్ మీద ఒక న్యూమరికల్ కాలమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఏ కాలమ్ ఉండాలి అంటే ఏదైతే ఇండిపెండెంట్ కాలమ్ ఉంటుందో, ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది మేకింగ్ కాస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మేకింగ్ కాస్ట్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ వేరీ అవుతుంది కదా. ఓకే, సో మేకింగ్ కాస్ట్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది డిపెండెంట్ కాలమ్ అన్నమాట. సో ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడైనా ఇండిపెండెంట్ కాలమ్ ఉంటుంది, వై యాక్సిస్లో ఎప్పుడైనా డిపెండెంట్ కాలమ్ ఉంటుంది. సో అలా ప్లాట్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్కాటర్ ప్లాట్ అన్నట్టు. ఎప్పుడైతే 2 న్యూమరికల్ కాలమ్ని నేను విజువలైజ్ చేయాలో ఆ టైంలో నేను స్కాటర్ ప్లాట్ అనేది యూస్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను 2 న్యూమరికల్ కాలమ్స్ని అనలైజ్ చేయాలనుకుంటున్నానో అప్పుడు స్కాటర్ ప్లాట్ అనేది యూస్ చేస్తాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, సో ఇది మన థర్డ్ గ్రాఫ్. సో ఈ స్కాటర్ ప్లాట్ని ప్లాట్ చేయడానికి నేను ఏం చేశానంటే సీబాన్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, ఇంపోర్ట్ సీబాన్ యాజ్ ఎస్ఎన్ఎస్ అని. సో ఎస్ఎన్ఎస్ నుంచి నేను స్కాటర్ ప్లాట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో స్కాటర్ ప్లాట్ ఆర్ ఏదైనా గ్రాఫ్ని సీబాన్ యూజ్ చేసుకుని ప్లాట్ చేస్తే మనకి 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఎస్ఎన్ఎస్ డాట్ ఇక్కడ వచ్చేసి ప్లాట్ నేమ్ ఉంటుంది, అది స్కాటర్ ప్లాట్ అయితే స్కాటర్ ప్లాట్, కౌంట్ ప్లాట్ అయితే కౌంట్ ప్లాట్, బార్ ప్లాట్ అయితే బార్ ప్లాట్. ఓకే, సో ఏ ప్లాట్ అయితే ఆ ప్లాట్ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఇందులో 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి డేటా ఫైల్ నేమ్ మనం మెన్షన్ చేయాలి. సెకండ్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ కాలం ఉండాలి, అండ్ థర్డ్ వన్ వై యాక్సిస్ మీద ఏ కాలం ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ అండ్ ప్రతి గ్రాఫ్లోనూ ఉంటాయి ఇవి. ఓకే, సో మనం ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ప్లాట్ నేమ్, లెట్స్ సే నేను ఇప్పుడు స్కాటర్ ప్లాట్ చేస్తున్నా, ఎస్ఎన్ఎస్ డాట్ స్కాటర్ ప్లాట్. నా డేటా నేమ్ వచ్చేసి డిఎఫ్. ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఉండాలి, మేకింగ్ కాస్ట్, వై యాక్సిస్ మీద ఉండాలి సెల్లింగ్ ప్రైస్. అంతే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఇక్కడ స్కాటర్ ప్లాట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఒకసారి చూద్దాం. సో ఎక్స్ యాక్సిస్ మీద నేను టోటల్ రెవెన్యూ అనే కాలం తీసుకున్నా, వై యాక్సిస్ మీద నేను టోటల్ ప్రాఫిట్ అనే కాలం తీసుకున్నాను. ఓకే, సో డేటా అనేది డిఎఫ్ అంటున్నా. ఓకే, సో ఈ 3 కామన్ అనమాట. ఈ 3 ఏ ప్లాట్కైనా కామన్గా ఉండే పారామీటర్స్ స్కాటర్ ప్లాట్లో. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి హ్యూ అనేది ఒక కొత్త పారామీటర్. అంటే ఏంటిది అంటే సేల్స్ ఛానల్ అనే కాలంలో నాకు 2 సేల్స్ ఛానల్స్ ఉన్నాయి, ఆన్లైన్, ఆఫ్లైన్. సో ఈ ఏవైతే డేటా నాకు ప్లాట్ అవుతుందో దాన్ని 2 కలర్స్తో నాకు కలర్ చేసింది అనమాట. ఒకసారి చూద్దాం, ఒకసారి నేను ప్లాట్ చేసి చూస్తాను, ఒకసారి చూడండి. అబ్జర్వ్ చేయండి, నాకు స్కాటర్ ప్లాట్ అనేది ప్లాట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ డేటా అనేది 2 కలర్స్లో ఉంది. సో ఈ 2 కలర్స్ దేనివల్ల వచ్చినాయి అంటే నేను హ్యూ అని ఒక పారామీటర్ మెన్షన్ చేశాను కదా ఇక్కడ.
సేల్స్ ఛానల్ అని, సేల్స్ ఛానల్ నాకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంది. సో ఆన్లైన్ వచ్చేసి బ్లూ కలర్, ఆఫ్లైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్. సో ఇలా ప్లాట్ అయిందనమాట. ఓకే, సో మనం ప్లాట్ని అనలైజ్ చేయట్లా, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ప్లాట్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇలా మనం స్కాటర్ ప్లాట్ అనేదాన్ని ప్లాట్ చేయొచ్చు. సో అర్థమైంది కదా ఎప్పుడు స్కాటర్ ప్లాట్ చేయాలి అని. ఓకే, సో వీళ్ళు మూవ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వైలెంట్ ప్లాట్ అనమాట. సో వైలెంట్ ప్లాట్ అనేది అగైన్ నేను ఎస్ఎన్ఎస్ సీబాన్ యూస్ చేసుకుని ప్లాట్ చేస్తున్నా. ఎస్ఎన్ఎస్ డాట్ వైలెంట్ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సేమ్ 3 పారామీటర్స్ ఉన్నాయి, డేటా, ఎక్స్ అండ్ వై. ఓకే, ఒకసారి నేను ప్లాట్ చేసి ప్లాట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైలెంట్ ప్లాట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో వైలెంట్ ప్లాట్తో ఏం అనలైజ్ చేయాలి అంటే నా డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది. డిస్ట్రిబ్యూషన్ అంటే నా డేటా ఇప్పుడు లెట్స్ సే ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ యూనిట్స్ ఎక్కడ సేల్ అయినాయి అంటే ఈ వైలెంట్ షేప్ అనేది వైడ్ అవుతుంది అనమాట. ఓకే, సో వైడ్ అవ్వడం వల్ల ఇప్పుడు లెట్స్ సే మెజారిటీ 800 దగ్గర ఎక్కువ సేల్ అవుతున్నాయి. 8,000 యూనిట్స్ ఆన్లైన్లో ఎక్కువ సేల్ అవుతున్నాయి. సో అక్కడ వైడ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఆఫ్లైన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2000 దగ్గర వైడ్ స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట కంపారిటివ్లీ. ఓకే, సో అది అనలైజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ వైట్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది మీడియన్ అనమాట, సెంటర్ ఆఫ్ ద డేటా అన్నట్టు. ఓకే, సో ఇలాంటి అనాలిసిస్ ఏవి చేయాలన్నా అంటే డేటా ప్రతి కేటగిరీకి ఎలా స్ప్రెడ్ అయ్యి ఉంది అనేది అనలైజ్ చేయాలి అంటే మనం ఈ వైలెంట్ చార్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో వైలెంట్ చార్ట్ యూస్ చేసేటప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కేటగోరికల్ కాలం ఉంటుంది, వై యాక్సిస్లో న్యూమరికల్ కాలం ఉంటుంది. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద గ్రాఫ్, మనకున్న గ్రాఫ్స్లో ఇది వన్ ఆఫ్ ద గ్రాఫ్ అనమాట. సో ఇవన్నీ చాలా కామన్గా యూస్ చేసే గ్రాఫ్స్, నేను డిస్కస్ చేసే గ్రాఫ్స్ అన్నీ చాలా రెగ్యులర్గా యూస్ చేసే గ్రాఫ్స్ అనమాట. ఓకే, సో హోప్ ఎవ్రీ వన్ ఫాలోయింగ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అసలు ఎలా ప్లాట్ చేయాలి అనే ఐడియా వస్తే చాలు నాకు. ఓకే, ఇప్పుడు నేను సీబాన్ యూస్ చేసి ప్లాట్ చేస్తున్నాను. ఓకే, ఎలా ప్లాట్ చేయాలి, అసలు నాకు ఉండే పారామీటర్స్ ఏంటి, మ్యాట్ప్లాట్లిబ్ యూస్ చేసి ప్లాట్ చేస్తున్నాను, నాకు ఉండే పారామీటర్స్ ఏంటి అనేది నాకు తెలిస్తే చాలు. ఓకే, సో ఈ వీడియో కింద నేను ఇదే డేటా సెట్ నేను అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి వీడియో చూస్తూ ఆ కోడ్ కుదిరితే కోడ్ రాసుకోండి. కోడ్ రాస్తూ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఏంటంటే మీకు అందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేది అర్థమవుతాయి. ఓకే, నేను కోడ్ ఫైల్ కూడా నేను ఇచ్చేయచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ ఛాలెంజెస్ తెలియదు. మీరు ఎప్పుడైతే కోడ్ రాస్తారో అప్పుడే మీకు ఆ ఛాలెంజెస్ తెలుస్తాయి. ఓకే, సో ట్రై రైటింగ్ డౌన్ ద కోడ్, ఒకసారి ట్రై చేయండి ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లాట్ వచ్చేసి కౌంట్ ప్లాట్ అనమాట. ఓకే, సో కౌంట్ ప్లాట్ వచ్చేస్తే ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఆర్డర్ ప్రయారిటీ ఎక్స్ యాక్సిస్లో ఆర్డర్ ప్రయారిటీ అని పెట్టుకున్నా. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, డేటా ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్. సో కౌంట్ ప్లాట్తో ఏం చేయొచ్చు అంటే నేను ఒక కేటగోరికల్ కాలంలో ఆర్డర్ ప్రయారిటీ అనేది నాకు కేటగోరికల్ కాలం. ఓకే, ఇందులో నాకు 4 ఆర్డర్ ప్రయారిటీస్ ఉన్నాయి. ఓకే, క్రిటికల్లీ హైలీ ఆర్డర్, హై ఆర్డర్ ప్రయారిటీ, లో ఆర్డర్ ప్రయారిటీ అండ్ మీడియం ఆర్డర్ ప్రయారిటీ. సో ఇందులో నాకు ఏ కేటగిరీ ఎన్నిసార్లు ఉంది నా డేటాలో అనేది చూసుకోవాలి అంటే నేను ఈ కౌంట్ ప్లాట్ అనేది యూస్ చేస్తాను. సో దీనికోసం నేను ఎస్ఎన్ఎస్ డాట్ కౌంట్ ప్లాట్ అనే ఫంక్షన్ యూస్ చేశాను. డేటా డిఎఫ్ ఎక్స్ యాక్సిస్లో ఆర్డర్ ప్రయారిటీ వచ్చింది. ఓకే, సో ఆర్డర్ అంటే నాకు ఈ ఆర్డర్ ప్రయారిటీ కాలంలో నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అవి నేను రిమూవ్ చేసుకుని ఓన్లీ నాకు ఏవైతే కేటగిరీస్ రిమైనింగ్ ఉన్నాయో వాటినే చూస్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే నా దగ్గర 4 కేటగిరీస్ ఉన్నాయి, క్రిటికల్లీ హై, లో, మీడియం. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మీడియం ఆర్డర్ ప్రయారిటీ అనేది ఎక్కువ సార్లు ఉంది నా డేటాలో, ఫాలోడ్ బై హై, తర్వాత లో అండ్ దెన్ క్రిటికల్లీ హై. అంటే నా డేటా మొత్తం మీద క్రిటికల్లీ హై అనే కేటగిరీ చాలా తక్కువ సార్లు ఉందన్నమాట ఆర్డర్ ప్రయారిటీలో. సో ఇలాంటి కేటగోరికల్ డేటా మీద ఆర్ ఒక కేటగోరికల్ కాలంలో ఉండే కేటగిరీస్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అనేది చెక్ చేసుకోవాలంటే కౌంట్ ప్లాట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఇది చాలా సింపుల్, ఈజీ ప్లాట్ అనమాట. ఇది ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చూపిస్తాను. ఓకే,
విచ్ రీజియన్ జనరేట్స్ ద మోస్ట్ రెవెన్యూ, అంటే నాకున్న రీజియన్స్లో ఏ రీజియన్ ఎక్కువ జనరేట్ చేస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, అంటే ఇప్పుడు నేను ఈ ఈ క్వశ్చన్ నేను విజువలైజేషన్ చేయాలి అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇందులో నుంచి నేను అసలు ఏ విజువలైజేషన్ చేయాలి అనేది ఎలా అర్థం చేసుకుంటా అంటే విచ్ రీజియన్ జనరేట్స్ మోర్ రెవెన్యూ అంటే నాకు ఇక్కడ 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి, ఒకటి రీజియన్, ఇంకొకటి రెవెన్యూ. ఓకే, సో అంటే నేను రీజియన్ వైజ్ రెవెన్యూ చూసుకుంటే నాకు ఏ రీజియన్లో ఎక్కువ ప్లాటింగ్ ఉంది ఆర్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇప్పుడు వరకు C-BONDలో బార్ ప్లాట్ ఇంట్రడ్యూస్ చేయాల, అందుకని ఈ క్వశ్చన్స్లో ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నట్టు నేను పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో SNS డాట్ బార్ ప్లాట్ మనం లాస్ట్ ఎప్పుడు చూసాం బార్ చార్ట్ అంటే PLT డాట్ బార్ అనేది చూసాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే C-BOND డాట్ బార్ ప్లాట్ మీరు అబ్జర్వ్ చేస్తే డేటా X అండ్ Y ఉన్నాయి. అంటే నేను ఏం చేస్తున్నా X యాక్సిస్లో రీజియన్ కేటగోరికల్ కాలం, Y యాక్సిస్లో న్యూమరికల్ కాలం చేస్తే నాకు ఏ రీజియన్లో ఎంత రెవెన్యూ వచ్చేస్తుంది అనేది కనిపించేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు టోటల్ రెవెన్యూలో మ్యాక్సిమం రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్. ఓకే, సో నేను బార్ చార్ట్తో ఇది సాల్వ్ చేయగలిగాను అనమాట. ఓకే, టైటిల్ ఉంది, ఎక్స్ లేబుల్ ఉంది, Y లేబుల్ ఉంది. ఓకే, సో ఆన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఐటమ్ టైప్స్ ఆర్ టాప్ బై ప్రాఫిట్ అన్న, అంటే ఏ ఐటమ్ టైప్ నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తున్నాయి, నాకు డిఫరెంట్ ఐటమ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. సో నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను గ్రూప్ బై చేసుకున్నా, నాకు ఐటమ్ టైప్ వైజ్ గ్రూప్ బై చేసుకున్నా, టోటల్ ప్రాఫిట్లో సమ్ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి, నాకు ఇక్కడ మొత్తం కాస్మోటిక్స్ ఇలా వచ్చేసినాయి మొత్తం టోటల్ కేటగిరీ నాకు. ఇప్పుడు దీన్ని ప్లాట్ చేస్తే SNS డాట్ బార్ ప్లాట్ చేస్తే నాకు కాస్మోటిక్స్ నాకు హైయెస్ట్ ప్రాఫిట్ ఇస్తున్నాయి, ఫాలోడ్ బై హౌస్ హోల్డ్, తర్వాత ఆఫీస్ సప్లైస్. సో ఇలా నేను అర్థం చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను యూస్ చేసింది బార్ చార్టే, కానీ బార్ చార్ట్ వరకు వచ్చే కన్నా ముందు నేను కొద్దిగా డేటాని మ్యానిపులేట్ చేసుకున్నాను అనమాట. అంటే నేను ఐటమ్ టైప్ వైజ్ గ్రూప్ బై చేసుకుని టోటల్ ప్రాఫిట్ టోటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసుకుని సార్ట్ చేసుకుని పెట్టుకున్నా. ఓకే, సో ఇప్పుడు నేను దాన్ని బార్ చార్ట్లో పెట్టాను అనమాట. డేటా ఈజ్ ఈక్వల్స్ టు ఆ డేటా పెట్టేసి X యాక్సిస్లో ఐటమ్ టైప్, Y యాక్సిస్లో టోటల్ ప్రాఫిట్ని పెట్టేసుకుని ప్లాట్ చేసుకున్నా. సో ఐ విల్ కమ్ టు నో విచ్ ఐటమ్ టైప్ ఈస్ గివింగ్ మీ మోర్ ప్రాఫిట్, విచ్ ఐటమ్ టైప్ ఈస్ గివింగ్ మీ లెస్ ప్రాఫిట్. పర్సనల్ కేర్ అనేది నాకు లెస్ ప్రాఫిట్ ఇస్తుంది ఉన్న ఐటమ్ కేటగిరీస్లో. ఓకే, సో దిస్ ఈస్ విల్ బీ స్టార్ట్ అనలైజింగ్ ద డేటా. ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 4 క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏవైతే బార్ చార్ట్స్ మనం యూజ్ చేసాము ఇప్పుడు వరకు, బార్ చార్ట్ ఆర్ స్కాటర్ ప్లాట్, హిస్టోగ్రామ్స్, ఓకే, మనం డిఫరెంట్ గ్రాఫ్స్ నేర్చుకున్నాం కదా, కౌంట్ ప్లాట్. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి నేను ఇక్కడ చార్ట్ పేరు కూడా మెన్షన్ చేశాను, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఒకసారి ఇవి ట్రై చేయండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ నేను ఏవైతే నేర్పిస్తున్నానో అవే ఉంటాయని కాదు. ఓకే, సో యాజ్ ఏ AI ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్ ద బిగ్గెస్ట్ స్కిల్ ఈజ్ టు రీసెర్చ్. ఓకే, సో రీసెర్చ్ చేయడం కోసం కూడా ట్రై చేయండి. ఓకే, అండ్ ఇఫ్ సమ్మన్ ఈస్ లిసనింగ్ దిస్ స్ట్రైట్ అవే, ఓకే, ఏం అర్థం కాదు, ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ పాండాస్, ఇవన్నీ తెలియకపోతే అర్థం కాదు. సో పాండాస్ అనే టాపిక్ మీద నేను ఒక 4 వీడియో సిరీస్ చేసి ఉన్నాను, ఒకసారి వెళ్ళి రివైజ్ చేయండి. ఓకే, అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ అనేది చేస్తాను. ఓకే, సో లెట్స్ మీట్ అవుట్ దేర్ అండ్ జై హింద్.